వరంగల్ సెంటర్లో కూడా నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం అభ్యర్థులు పొద్దున 7:30 నుంచే సెంటర్కు వచ్చి ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యారు. వరంగల్ పబ్లిక్ స్కూల్ సెంటర్ నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ పరీక్ష కోసం వరంగల్ జిల్లాలో 13,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులందరినీ కూడా పరీక్షా కేంద్రాలకు పంపిస్తున్నారు. మరో అరగంట సేపు అంటే 9:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ పరీక్షా కేంద్రాలకు వెళ్లే వారికి కూడా అనేక నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పరీక్షా కేంద్రాలకు వీళ్ళు లోపలికి పంపిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం వరంగల్ అర్బన్ అంటే నగరంలో వరంగల్ ట్రై సిటీలో 13 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ 13 సెంటర్లలో కూడా 865 మంది పరీక్ష రాయనున్నారు. ఈ నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఈ పరీక్షకు వచ్చే విద్యార్థులందరూ కూడా గోల్డ్ చైన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కనీసం పెన్ లాంటివి కూడా తీసుకుని వెళ్ళొద్దు. షూస్ లాంటివి కూడా వేయద్దు. హై హీల్స్కి సంబంధించినటువంటి చెప్పులు కూడా వేయద్దు. చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం వేయాలి. లోపల వెళ్ళిన తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి పెన్నులు కావాలి, పెన్సిల్స్ అవన్నీ కూడా పరీక్షా సెంటర్లోనే ఏర్పాటు చేస్తారు. పరీక్షా కేంద్రాల దగ్గర కూడా ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. లోపలికి వెళ్లే విద్యార్థులను కూడా తనిఖీ చేసిన తర్వాతనే వెళ్తున్నారు. అయితే నీట్ పరీక్షకు వచ్చే విద్యార్థులకు పోలీసు వైపు నుంచి కావచ్చు, ఇతర శాఖల నుంచి కూడా వాళ్ళకు సమన్వయం చేస్తున్నారు. ఆయా సెంటర్లు ఏదైతే నగరంలో ఏర్పాటు చేసిన 13 సెంటర్లకు సంబంధించినటువంటి అడ్రస్ కానీ ఇతర కావాల్సినటువంటి వివరాలను కూడా అందించేందుకు కూడా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూడవచ్చు, విద్యార్థులు పరీక్షకు వెళ్లేందుకు లోపలికి వెళ్తుంటే వాళ్ళని తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బాగా పరీక్ష రాయాలి, మంచి ర్యాంకులు రావాలంటూ కూడా కోరుకున్నారు. నీ పేరేంటమ్మా? ఎక్కడి నుంచి ఎట్లా ప్రిపేర్ అయ్యావు? నీట్ 2 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేసాం. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే చాలా బాగా రాయాలని అనుకుంటున్నాం. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటాం. మేము చాలా ఎగ్జామ్స్ రాసాం కాబట్టి ఈ ఎగ్జామ్ కూడా అలవాటు అయ్యే ఉంటుంది. ఓకే. నీ పేరమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు? శ్రావణి, ఇక్కడే హన్మకొండ. ఎట్లా ఉంది? ఎట్లా నీట్ కోసం ఎట్లా ప్రిపేర్ అయ్యావు? వెల్, ఎట్లా ఉంది అనుకో? ఎట్లా వస్తుంది? ఏం చేయాలని నీ డ్రీమ్? ఎంబీబీఎస్ సీట్ రావాలని నా ఆశ. నీ పేరు? బాగానే ఉంటుంది అనేసి, ఈజీగానే వస్తుంది అనేసి, లాస్ట్ టైం కంటే ఈ టైం కొంచెం ఈజీగానే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఎక్కడి నుంచి వచ్చినాము? మీరు ఎక్కడి నుంచి వచ్చా? ఎట్లా చదువుకున్నాము? ఎగ్జామ్ కోసం ఎట్లా ప్రిపేర్ అయ్యావు? బాగానే చదువుకున్నా. కరీంనగర్ నుండి వచ్చా. ఎట్లా ఉంది? అడ్రస్ ఎంత ఈజీగా దొరుకుతుంది? ఈజీనే దొరికింది. ఎట్లా ప్రిపేర్ అయ్యావు? నాట్ బ్యాడ్. ఓకే. నీ పేరు? శ్వేత. ఎట్లా ఉంది? ఎట్లా చదివే ఎగ్జామ్? ఎట్లా అనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? మామూలుగా మంచిగా. ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తారు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎట్లా ఉంది? పిల్లలను మీరు ఎగ్జామ్కి పంపిస్తున్నారు కదా? ఎగ్జామ్ పంపిస్తాను. వాళ్ళ టెన్షన్ మాకు, వాళ్ళు ఎట్లా రాత్రి ఏం కదా అనేది మాకు ఒక టెన్షన్. బాగా చదవాలని ఒకటి. అవును. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది? ఎట్లా ఉంది? మీ పిల్లలు ఎలా ప్రిపేర్ అయ్యి అనుకున్నారు? ఎట్లా ఉంది? ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్లలో ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? బాగానే ఉన్నాయి సార్. ఇక్కడ అంతా బాగా చూస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి కోచింగ్?